అయితే హైడ్రా ఇక్కడ సామాన్యులకు ఒక న్యాయం, బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నాయకులకు ఒక న్యాయం అన్నట్టుగా డబుల్ గేమ్ ఆడుతుంది అన్నట్టు కూడా విమర్శలైతే వినిపిస్తున్నాయి. మధుకర్ రెడ్డి గారు మీరేం చెప్తారు ఈ హైడ్రా వ్యవహారం పైన? ఇప్పుడు చాలా స్పష్టంగా ఎవరు మాట్లాడినప్పటికీ, మన శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడినప్పటికీ, ఇంతకుముందు మన రాజిరెడ్డి గారు మాట్లాడినప్పటికీ 100% వీళ్ళు చేసినటువంటి ఏదైతే వ్యవహారం ఉందో దాన్ని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండోది, ఎంతసేపు అవతల మీద మాట్లాడి అది చేయడం తప్ప, ఈ రోజు మీరే అధికారంలో ఉన్నారు కదా, మీరు చేస్తే మేమే చేస్తున్నాం, మేమే చేస్తామని చెప్పి హైడ్రా పేరుతోని అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఆ రోజు హైడ్రా తీసుకొని వచ్చి చేసినారు. మరి చేసినప్పుడు గతంలో కూడా మేము అన్ని కంప్లైంట్ చేస్తే ఈ ప్రకృతి రిసార్ట్ దగ్గర కూడా లోకల్ రెవెన్యూ ప్లస్ లోకల్ మున్సిపాలిటీస్ హైడ్రా వాళ్ళు కూడా వచ్చి సర్వే చేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా సర్వే చేసినటువంటి రిపోర్టు మరి వీళ్ళు ఎక్కడా బయట పెట్టట్లేదు. ఎందుకు బయట పెట్టట్లేదు? దాంట్లో ఉన్నటువంటి మర్మం ఏంటి, దాంట్లో ఏం దాగుంది? ఇవన్నీ సమాధానం చెప్పాల్సింది అధికారులు చెప్పాలి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. నిజంగా మీరు న్యాయం చేస్తున్నాం మేము నిజంగా అదనంటే 100%. మరి మీరు దీనికి ఎందుకు ఒక రకమైనటువంటి విధానం అవలంబిస్తారు? మరి సామాన్యమైనటువంటి జనాలకు అది ఏదో రోజుకు కూలి పని చేసుకొని వచ్చి ఒక 2-3 సంవత్సరాల తర్వాత పిల్లలను అది చేసుకొని ఏదో వాళ్ళు ఇంత ఆర్థికంగా 4-5 లక్షలు సంపాదించుకొని ఏదో చిన్న ఇద్దరు ఉండడానికి ఒక నిర్మాణం చేసుకుంటే ఆ నిర్మాణాన్ని మొత్తం నేలమట్టం చేయడం జరిగింది. మరి మీకు అది ఎందుకు కనబడతలేదు? మీరు ఇంతకుముందు చెప్పినట్టు చింతలకుంటలో అని చెప్పి అది చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. మరి మీకు అవన్నీ మధుకర్ గారు, ఒక చింతలకుంటే కాదు, హైదరాబాద్ లక్డీ కప్పుల ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఆక్రమిత షాపులను హైడ్రా అధికారులు ఆగ మేఘాల మీద కూల్చేశారు. మరి ప్రకృతి రిసార్ట్స్ విషయంలో మాత్రం ఆక్రమణలు జరిగిన హైడ్రా అధికారులు ఎందుకు అలసత్వం చూపిస్తున్నారన్న అనుమానాలు కూడా అయితే వ్యక్తమవుతున్నాయి. ఇంకొకటి అండి చక్రి గారు, ఇప్పుడు ఆక్రమిత అనేది ఎట్లయితుందండి? ఆక్రమిత అనేది వాళ్ళు తాత ముత్తాతల నుంచి అక్కడ జీవనోపాధం చేసుకొని వాళ్ళు చేస్తున్నారు. ఆక్రమిత ఎట్లయితుంది? ఈ రోజు చట్టాలు ఏం చెప్తున్నాయి? వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే వాళ్ళ జీవితాలు తాతల ముత్తాతల నాటి నుంచి హైదరాబాద్ నగరం ఈ విశ్వనగరంగా ఏర్పడడానికి సామాన్య మానవుడేనండి. వాళ్ళే కదా ఈరోజు నిర్మాణంలో అన్ని చేసింది. వాళ్ళని ఆక్రమదారులు అని చెప్పి వాళ్ళని ఎందుకు ఒక రకమైనటువంటి వాళ్ళను క్రిమినల్ గా చూసే విధానాన్ని ఎందుకు ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది? వాళ్ళ ఆక్రమదారులు ఎట్లయితారు? వాళ్ళు జీవనం ఆక్రమదారులు అంటే మీరు నిజంగా ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి వాళ్ళని కబ్జాలు చేసి ఈ రోజు ఏదైతే ఎఫ్టీఎల్ చెరువులు మట్టి కుంటలు నింపి ఇవాళ ఏదైతే వీళ్ళు చేస్తారో వీళ్ళు ఆక్రమదారులు అవుతారు. సామాన్య ప్రజలు ఎట్లయితారు ఆక్రమదారులు? ఇది కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ స్వలాభాల కోసము చేస్తున్నటువంటి ప్రక్రియ తప్ప ఇంకోటి ఏమీ లేదు. వాళ్ళకు నిజంగా ఈ డబ్బుల పైన వీటిపైన మక్కువ ఉంటే వీళ్ళని ఎవరినో చేసుకోవాలి, కానీ దానికి సామాన్య ప్రజలను అడ్డు పెట్టుకొని ఇలాంటి ప్రకృతి రిసార్ట్ వాళ్ళ దగ్గర చేసుకునే కార్యక్రమమే తప్ప ఇంకోటి కనబడతలేదని చాలా స్పష్టంగా కనబడుతుంది. రెండోది, హైదరాబాద్ లో ఎక్కడ చూసినా భయభ్రాంతులకు గురి చేసినటువంటి రంగనాథ్ గారు మరి ఎందుకు ఈ ప్రకృతి అనేది ఆయనకు కనిపించలేదు? కనిపించినా కూడా ఎందుకు కనిపించినట్టు ఈ రోజు తను ఉన్నాడు? తను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే ప్రతి విషయానికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు ఉన్నదని చెప్పి సోమవారాలు శుక్రవారాలు రాగానే శనివారం ఆదివారం కోట్లకు హాలిడే ఉన్నాయని చెప్పేసి శుక్రవారం నైటే బుల్డోజర్లు వచ్చి అన్ని ఎక్కడికక్కడ కూలిపోవడం జరుగుతుంది. మరి ఇవాళ ఈ ప్రకృతి రిసార్ట్ కు మరి శుక్రవారం శనివారాలు అనేటివి రావట్లేదా? ఈ శుక్రవారాలు శనివారాలు అనేటివి ఈ ప్రాంతంలో ఉండవా? వారాలు అనేటివి మరి అక్కడ ఎందుకు మీరు చర్యలు తీసుకుంటున్నారు, ఇక్కడ ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఇది చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. రంగనాథ్ గారు దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇదంతా చూస్తుంటారు. దయచేసి ఇప్పటికైనా భేషజాలు మానండి. ప్రజల పక్షాన ఉందామనుకుంటే ఇమ్మీడియట్లీగా దీనిపైన చర్యలు తీసుకోండి. లేదు మేము పేదల పక్షం కాదు, మేము పెద్దోళ్ళ పక్షమే ఉంటాం, మేము పేదల పక్షాన పనిచేసే ప్రభుత్వం ఇది కాదు, మేము కాదు అనుకుంటే మీరు ఇట్లనే చేయండి. భవిష్యత్తులో ఎక్కువ రోజులేం లేదు, ప్రజాక్షేత్రంలో ప్రజలు అన్ని గమనిస్తున్నారు, తగిన చర్యలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారని చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం. రాజ్ న్యూస్ వారికి చాలా మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నిన్ననే ముఖ్యమంత్రి గారు ఈకో పాలసీ, ఈకో టూరిజాన్ని ప్రకటిస్తా అని చెప్పడం జరిగింది. మరి ఈకో పాలసీలో, ఈకో టూరిజంలో చెరువులు కానీ కుంటలు కానీ కబ్జాలు చేయడం కోసం ఈకో టూరిజం పాలసీలో ఏమన్నా పొందుపరుచుకున్నారా?
ఈకో టూరిజం పాలసీ అంటే మరి ఉన్నటువంటి చెరువులు నాలాలన్నీ కబ్జా చేయడమా? ఈకో టూరిజం పాలసీ అంటే మరి ఉన్నటువంటి చెట్లు కానీ ఇవన్నిటిని తొలగించడమా? చాలా స్పష్టంగా చర్య చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర స్థాయిలో మరి కార్యక్రమం తీసుకున్నందుకు ప్రత్యేకంగా నా తరఫున రాజ్ గారికి అభినందనలు. ఎందుకంటే ఈకో టూరిజం ఈకో పాలసీ అని చెప్పి గొప్పలు చెప్తున్నటువంటి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా ప్రశ్నించేటటువంటి దమ్మున ఛానల్ గా ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు, మేము కూడా అనుకుంటున్నాం మిమ్మల్ని రాజ్ వాళ్ళని. ఎస్, థ్యాంక్ యూ అండి. అయితే చెరువును కబ్జా చేసిన స్థలంలో ప్రకృతి రిసార్ట్స్ ఫంక్షన్ హాల్ కట్టారని తెలిసిన వెంటనే కూల్చివేయకుండా హైకోర్టుకు వెళ్ళి గడువు తెచ్చుకునే అవకాశం కల్పించడం ద్వారా హైడ్రా అధికారుల తీరుపై అనుమానం కలుగుతుంది. అయితే స్థానికులు ఎవరైతే క్వశ్చన్ చేశారో వాళ్ళపైన దౌర్జన్యంగా వాళ్ళని కొట్టడం జరుగుతుంది, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఇంకోసారి మా దగ్గరికి రావద్దంటూ కూడా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీరేమంటారు మధుకర్ గారు? చక్రి గారు మీరు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అంటే, మీరు కోర్టుకు పోయి వాళ్ళు కోర్టు నుంచి స్టే తెచ్చుకునేదాకా మీరు టైము ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మరి పేదోడికి కనీసం కోర్టుకు కాదు, అక్కడ ఉన్నటువంటి చిన్న ఆఫీసరు, మున్సిపాలిటీలో అయితే వార్డ్ ఆఫీసర్ కానీ అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ కనీసం దరఖాస్తు పెట్టుకునే ఎంఆర్ఓ గారికి కానీ దరఖాస్తు పెట్టుకునేటువంటి సమయం కూడా ఇవ్వలేరు. కానీ ఇక్కడ హైకోర్టుకు పోయి మినిమం సుమారు నెల నుంచి 2 నెలలు సమయం పడుతుంది వాళ్ళు ఒక ఏ స్టే తెచ్చుకోవాలన్నా. మరి అంత సమయం ఇస్తున్నారని అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది హైడ్రా కాదు, ప్రజలను ఆగమాగం చేసేటటువంటి వ్యవస్థ, ఇది ప్రజలను భయాందోళన గురి చేసేటువంటి వ్యవస్థ. హైడ్రా అనేది లేదు, ఈ హైడ్రా అనేది ఒక పెద్ద బోగసు. ఈ హైడ్రా అనేది ప్రజలు చాలా చీదరించుకుంటున్నారు. ఇది ఏదో ఇంతకుముందు మా తాతలు చెప్పేది, ఊర్లలో వెనుకటి కాలంలో ఈ భూతాలు దయ్యాలు అనేది ఏదో ఒకటి మాట్లాడినట్టు సేమ్ ఇవాళ ఉన్నటువంటి ప్రజలు కూడా హైడ్రా అంటే ఒక భూతం, హైడ్రా అంటే ఒక దయ్యం అనే విధంగా మరి ప్రజలను భయాందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా మీ ద్వారా చాలా స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం, ఇలాంటి కార్యక్రమాలు మాని ఈ స్టేలు తీపియడం, మీకు వెకేట్ చేపియడం పెద్ద పనే కాదు. మీరు కరెక్ట్ గా చేసినట్లయితే 2 రోజుల్లో స్టే వెకేట్ అయిపోతుంది. వెకేట్ అయిపోయిన 2 రోజుల్లో ఉన్నటువంటి ఏ విధంగానైతే ఇంతకు ముందు పాతగా సుమారు 12 నుంచి 13 ఎకరాలు ఏదైతే ఎఫ్టీఎల్ఆర్ జోన్ ఉందో ఈ 2 ఎకరాలకే మిగిలిందో మిగతా 11 ఎకరాలను రిస్టోర్ చేయాల్సినటువంటి బాధ్యత మీదే. మీరు ఇమ్మీడియట్ గా తీసి దాన్ని రక్షిస్తేనే మీ నిజాయితీని మీరు అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ నిరూపించుకున్న వాళ్ళు అవుతారు. మీరు ఆ విధంగా పనిచేయాల్సిందే తప్ప కోట్లకు పోనీకి స్టేలు వేసుకోనికి వాళ్ళకి ఏదో మద్దతు పలకనికి వాళ్ళు ఏదో చేస్తే వాళ్ళ ద్వారా పెత్తందారుల ద్వారా చెప్పే కార్యక్రమం చేస్తే భవిష్యత్తులో చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. దాని మీదనే దృష్టి సారిస్తామని చెప్పదలుచుకున్నాం. రైట్.